సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సచివాలయంలోని మొదట బ్లాక్లోని కేబినెట్ సమావేశ మందిరంలో కేబినెట్ భేటీ అయింది. పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో మొత్తం 45 అంశాలపై చర్చించారు. మిచాంగ్ తుఫాన్ బాధితులకు నష్టపరిహారం అందించేందుకు కేబినెట్ ఆమోదం చేసింది. పేదలకు అందిస్తున్న సామాజిక పెన్షన్ను 2750 నుంచి 3000 పెంపునకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లబోయిన వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక 90% కుటుంబాలకు ఆరోగ్యశ్రీ సేవలు అందించాలని నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయనున్నారు. విశాఖలో లైవ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ DPRకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్స అందించేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కుల ఆదాయ ధృవీకరణల పత్రాల మంజూరులో సంస్కరణలకు కేబినెట్ ఓకే చెప్పింది. 51 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రాలో 31 లక్షల మంది రిజిస్ట్రేషన్కు అంగీకారం తెలిపింది. ఆడుదాం ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్గా అంబటి రాయుడుని నియమిస్తూ అంగీకరించింది. కేబినెట్ సబ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఎన్నికలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ముందుగానే వస్తుందన్నారు. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ 15 రోజుల ముందే అవకాశం ఉందన్నారు. మంత్రులంతా కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేబినెట్లో మంత్రులతో మాట్లాడారు సీఎం జగన్. అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి 1వ వారంలోపు పూర్తి కావాలని ఆదేశించారు. తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో 5 గ్రామాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పాల్గొంటారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీలో అంటే 5 లక్షల అనేటువంటి కాకుండా ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచారు. అలాగే ఆరోగ్య సురక్ష క్యాంపులో గుర్తించి చికిత్స పొందుతున్న వారికి సరిగ్గా మందులు అందుతున్నాయా లేదా అనే దానిపైన కూడా పరిశీలన చేసి వారికి చేయూతను అందించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టాలని, ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసుకుని తిరిగి డాక్టర్ చెకప్ కోసం వెళ్ళాలి అనిపిస్తే వారి రవాణా ఖర్చులకి 300 రూపాయలు చెల్లించేటువంటి విషయాన్ని కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. క్రీడాకారులని అత్యధికంగా తయారు చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి లక్ష్యం అది నెరవేరటం కోసం చేసినటువంటి కార్యక్రమం. ఒక 120 కోట్లు వెచ్చిస్తూ ఉన్నాం. ఈ పోటీలు డిసెంబర్ 26న ఆడుదాం ఆంధ్ర ప్రారంభం కాబోతూ ఉంది. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా అంబటి రాయుడు గారు, కరణం మల్లేశ్వరి గారు, కోన శ్రీధర్, శ్రీకర్ భరత్, రావి కల్పన, పివి సింధు గారు, కిడాంబి శ్రీకాంత్, వి జ్యోతిష్ సురేఖ, స్వాతిక్, సాకేత్ మైనేని, చేతన్, ఆనంద్, కోనేరు హంపి, ఈ రజని ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా రాబోతూ ఉన్నారు. 19వ తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో 5 గ్రామాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు